కురుక్షేత్రంలో కుట్రలు పన్ని అభిమన్యుణ్ణి చంపారని, కానీ సీఎం జగన్ కలియుగ అభిమన్యుడని, మీ కుట్రలు ఆయన ముందు చెల్లవని టీడీపీ జనసేనలకు అహుడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్ హెచ్చరించారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా ముందస్తుగా అనంతపురం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 2000 మందితో ఈ బైక్ ర్యాలీ నగర వీధుల్లో సాగింది. జై జగన్ అన్న నినాదాలతో నగరమంతా హోరెత్తింది. ఈ సందర్భంగా మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం జగన్ కు అన్ని విషయాలు తెలుసునని, ఆయన ఎప్పుడు ఎవరికి ఏం చేయాలన్నది బాగా తెలుసునని అన్నారు. మరోవైపు పొలిటికల్ ఈక్వేషన్స్ అలాగే ఎవరు గెలుస్తారు అన్న దానిపై సీఎం జగన్ అంచనా వేసి టికెట్లు ఇస్తుంటే టీడీపీకి ఎందుకు అంత బాధ అని ప్రశ్నించారు. వైసీపీలో జరుగుతున్న అంశాలపై టీడీపీకి ఎందుకు భయం పట్టుకుందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వెంట నిజంగా కాపులు నడిచేవారని, కానీ ఎప్పుడైతే ఆయన చంద్రబాబు చేయి పట్టుకున్నారో అప్పటి నుంచి ఆయనకు కాపులు దూరమయ్యారన్నారు. సొంత అజెండా లేకుండా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో రాణించలేరన్నారు. ఎవరు ఎన్ని చేసినా జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావడాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి పుట్టిన సందర్భంగా అనంతపురం పట్టణంలో అంగరంగ వైభవంగా ఈరోజు భారీ బ్యాక్ రైలుతో 3000 మంది 2 వీలర్స్లో ఆయన సంఘీభావంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా నీరాజనం పడుతూ ఉన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరంటే కనుక రాజశేఖర రెడ్డి తర్వాత, నందమూరి తారక రామారావు తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకంటే 2 ఆకులు మిన్నగానే చేసినామని చెప్పేసి ప్రజలందరూ నీరాజన పడుతున్నారు. రాబో కాలంలో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది ఖాయము. తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండెల రైళ్లు పరిగెత్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఒక వారం నుంచి వాళ్ళకు భయం చుట్టుకొని ఉంది ఏం జరుగుతుందని చెప్పేసి. నిజంగా జనసేన తెలుగుదేశం పార్టీ లేకుండా మీరు పోటీ చేస్తే ఎవరికి డిపాజిట్లు ఉండవు. మీరు ఇద్దరు కలుసుకొని కురుక్షేత్రంలో అభిమన్యుని ఏ విధంగా చంపారో అర్జున్ లేని సమయం చూసుకొని ఆ విధంగా చేయాలని మీ ఆలోచనలు ఉంది. ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు మారిగా అందరూ కలుసుకుంటున్నారు. కానీ ఆ కురుక్షేత్రం మాది కాదు, అభిమన్యుడు కాదు, కలియుగ అభిమన్యుడు జగన్మోహన్ రెడ్డి. ఈ కలియుగ అభిమన్యుని దగ్గర మీ గుంతనక్కల మాటల వ్యవహారాలు ఏమి చెల్లవని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అభిమన్యుని కొన్ని తెలియవు, ఈ కలియుగ అభిమన్యునికి అన్నీ తెలుసు. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి వారసత్వం వచ్చి రాజకీయం తెలుసుకున్నాడు. ఎవరిని ఏ విధంగా ఎక్కడ చేయాలని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండె రైళ్లు ఎందుకు పరిగెత్తాయని చెప్తున్నా అంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వారం 10 రోజుల నుంచి మీరందరూ గమనిస్తున్నారు. పాత్రికేయ మిత్రులు ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నాడు, ఏ విధంగా ఎవరిని మార్చాలా, ఏ ఎమ్మెల్యేని పెట్టుకోవాలా, ఎక్కడుంటే మన ప్లస్ అవుతుందని చెప్పి తెలుసుకొని లాజిక్ తెలుసుకున్నా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిద్ర రాకోకుండా నిజంగా మన లాజిక్ తెలుసుకున్నాడు. ఎందుకంటే ఎవరు ఎక్కడ బాగుంటుంది, ఏ కాన్ఫిడెన్స్ ఎవరికి అసమ్మతం చెప్పి తెలుసుకొని మేము పోతుంటే మీకెందుకే బాధ నాకు అర్థం కాలే. మా సీట్లు మేము ఇచ్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 150 సీట్లు ఎవరు ఎక్కడ పోటీ చేస్తే మీకేమి. సామాజిక న్యాయం అంటే ఒక ఆదిమూలపు సురేష్ని కానీ, ఒక సుచేత గారు కానీ సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించి అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసు. అది పెద్దానికి అన్నీ తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెంట జీవితాంతం ఉండి కలిసి నడుస్తాము.
ఇవన్నీ మీరు వాయిస్ రికార్డ్ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. జీవితంలో ఎప్పుడైనా కూడా ఎక్క పొరపాటు కూడా జరగదు. ఆయన గెలిపే ధ్యేయంగా పయనించే వాళ్ళం మేము. పార్టీకి ఎవరికి టికెట్ వచ్చినా ఏం చేసుకున్నా కూడా అందరూ కూడా కలిసి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఇందాక వేరే ఛానల్లో చెప్పాను, బలిజలు నిజంగా జనసేన పార్టీ వెనక నడిచేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర పోయి ఏ రోజు తెలుగుదేశం పార్టీకి ములాఖాత్ వచ్చాడో ఆ రోజు నుంచి బలిజలు ఒక డిసైడ్ అయినారు, చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి కాదా మనం బలిజల ఎన్నికలు నడవాల్సింది. చంద్రబాబు నాయుడు సీఎం చేయాలన్నప్పుడు పవన్ కళ్యాణ్కు చూసి ఆయన ఎట్లా పోతే ఎట్లా పోవడానికి కాపుల జీవితాలను భవిష్యత్తులను తాకట్టు పెట్టేస్తే ఎందుకు నడవాలి? నిజంగా పవన్ కళ్యాణ్ ఎన్నికలు నా ఎట్లా వాడు కానీ ఇంకా కాపులు ఎవరైనా కానీ పోతే ఏమవుతుంది? కుక్కతోక పట్టుకొని గోదావరి ఎన్నట్టు ఉంటుంది. ఒక బలమైన నాయకుడిని ఎంచుకోవాలి ఎవరైనా కూడా. పవన్ కళ్యాణ్ ఆ దిశగా పోలేదు. ఎంతసేపు ఉన్నాయి లోకేష్ భజన, బాలకృష్ణ భజన, చంద్రబాబు భజన చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది? నువ్వు పోతే ఆయన ఇంటికాటికి వచ్చి బొక్కేసి బయట తీసుకుపోతాడు, ఆయన వస్తే మీరు తీసుకో. ఇది మీరు లీడర్స్ అనే విషయం ఎప్పుడో ప్రజలు మర్చిపోయారు. మీరు ఎందుకు షార్ట్లీ కమింగ్ ఎలక్షన్ 2024 ఉంటాయి కదా, మార్చి ఏప్రిల్ అయిపోతాయి. దాంట్లో ప్రజాభిప్రాయం తెలియజేస్తారు. వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముచ్చటగా రెండోసారి అవుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జాతకరీత్యా మూడోసారిగా ముఖ్యమంత్రి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను.